సహోదరులు, భక్తి సింగార అనుభవములు, దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. మార్కు 11:9. యేసుక్రీస్తు బేతనీ నుండి గాడిద పిల్లనికి 4వ పర్యాయము యెరూషలేములో ఒక రాజుగా ప్రవేశించును. మనము ఆయనను మొదటిగా మన హృదయములలో రాజుగా చేర్చుకొనవలెను. పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభు మన యందున్నడెడ మనము అధికారంతోనూ ధైర్యంతోనూ సువార్త చెప్పగలము. సువార్తను సంపూర్ణ అధికారంతోనూ పరిశుద్ధతతోనూ దీనత్వంతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలములను చూడగలము. 4వసారి ప్రభు బేతనియను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేసెను. పట్టణమంతయు ఎంత సంతోషముగా నిండియుండెనో మార్కు 11:8లో చూడగలము. ఈ సంతోషము బేతనియ నుండి ప్రారంభమై యెరూషలేము పట్టణమంతయు వ్యాపించును. యెరూషలేముతో పోల్చి చూచినచో బేతనియ చాలా చిన్న గ్రామము. యెరూషలేములో అనేక మంది ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ధనికులు ఉండిరి. కానీ వారందరూ ఆత్మీయంగా గుడ్డివారై ఉండిరి. బేతనియ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడ నుండి ప్రారంభమై గుడ్డితనంతోనున్న యెరూషలేము ప్రజలకు వ్యాపించును. మన ప్రభు మిగిలిన కొద్దిపాటి శేషము ద్వారా తన ఉద్దేశములను ఈ దినములందు నెరవేర్చనై ఉన్నాడు. మనము కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలిగి ఉన్నడెల దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయును. గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకొని వచ్చిరి. మార్కు 11:5. కనుక ప్రభువు నీ యొద్ద నుండి దేనినైతే కోరునో దానిని నీవు సంతోషంగాను ఇష్టపూర్వకంగాను వెంటనే ఇమ్ము. అప్పుడు నీవు జయ జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంఘమునకు కావలసిన ప్రభు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు.